హలో దోస్తుల్, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తుగా ఉన్నా. ఇక గిడ నేను ఏం చేస్తున్నానంటేనా చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నా. ఇక గిడ ఎట్లా వేసుకోవాలో చూద్దాం పండ్రి. ఇక ఏం లేదు, ముందుగా చికెన్ తీసుకొచ్చుకొని దాన్ని మంచిగా 3 సార్లు నీళ్ళు పోసి కడుక్కోండి. ఈ ఆఖరికి కొంచెం ఉప్పు కూడా వేసుకొని మంచిగా పిసుక్కుంటా మంచిగా గడిగేసుకొని నీట్గా చికెన్ అంతా ఒక గిన్నెలు వేసుకొని పెట్టుకోండి. ఇక ఇప్పుడు ఆ చికెన్లో ఏమేమి వేసుకోవాలంటేనా ఒక 4 పచ్చిమిరపకాయలు మంచి పొడుగు కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా మంచి వాటర్లో కడిగేసుకొని సన్నం కట్ చేసుకొని వేసుకోండి. అట్లనే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్రీకి మొత్తం సరిపడా ఉప్పు వేసుకోరు. ఇప్పుడే వేసేసుకోవాలా టోటల్ కర్రీకి సరిపడా ఉప్పు మొత్తం. ఆ తర్వాత 2 చెంచాల పెరుగు వేసుకొని ఈ మసాలా మొత్తాన్ని ముక్కకు మంచి పట్టేటట్టు మంచి కలుపుకోర్రి. మంచి పిసుక్కుంటూ కలుపుకొని ఈ మసాలా అన్నిటిని ముక్కకు మంచి పట్టిండ్రి. ఇక పట్టించి దీన్ని ఒక సైడ్కి పెట్టేయండి. సైడ్కి పెట్టేసి ఒక 3 ఉల్లిగడ్డలని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసి పెట్టుకోర్రి. ఇక కట్ చేసి పెట్టుకొని ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసేయండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక 5-6 కాజులు వేసుకోర్రి. ఆ తర్వాత 2 ఇలాచీలు, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక స్టార్ ఫ్లవర్, కొంచెం జీలకర్ర, కొంచెం సాజీరా, మళ్ళీ మిరియాలు ఇక వేసుకొని దీన్ని అంతా మంచి పేస్ట్ చేసుకోర్రి. మంచి పేస్ట్ లాగా కావాలి. ఇదంతా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇక తర్వాత పొయ్యి మీద బొగాన పెట్టుకొని బొగాన కాగినాక అలా నూనె పోసుకోర్రి. ఇక కొంచెం నూనె ఎక్కనే పడుతుంది ఈ కూరకి. ఇక కొంచెం నూనె ఎక్కనే పోసుకోండి. నూనె ఎక్క పోసుకొని నూనె కాగినాక ఫస్ట్ బండ పువ్వు, బిర్యానీ ఆకు వేసేసుకోవాలి. ఇక వేసుకొని మనకి నాన్ వెజ్ కూరలు నడదు మా ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. మా నిజామాబాద్లో అయితే బండపు బిర్యానీ ఆకు లేనిది నాన్ వెజ్ కూర అండనే అంటారు వాళ్ళు. ఇక వేసుకొచ్చుకొని దాన్ని అది గోలినాక ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఇక అది అంతా వేసేసుకొని మంచిగా కలుపుకుంటే దాన్ని గోలనియండి. ఎందుకంటే ఈ మసాలా మాడిపోయే ఛాన్సెస్ ఉంది. అందుకే కొంచెం కలుపుకుంటా దీన్ని ఫ్రై చేసుకోండి. ఇక మంచిగా నూనె మొత్తం బయటకు రిలీజ్ అయిన తర్వాత ఇక ముందుగా మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇక చికెన్ అంతా వేసేసుకొని దీన్ని కూడా మంచి కలుపుకోర్రి. మసాలాలు చికెన్ అంతా కలిసిపెట్టేట్టు మంచి కలుపుకొని పెద్ద మంట మీద ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టుర్రి. అట్లా పెడితే ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. చికెన్ జ్యూసీ చికెన్ అయిపోతుంది. ఇక అట్లా మూత తీసి చూసిన తర్వాత ఇక ఇప్పుడు మంచి మళ్ళొకసారి కలుపుకోర్రి. కిందికి మాడగిట్లా మంచి చూసుకోర్రి. ఇక ఇప్పుడు అందులో ఏమేమి వేసుకోవాలంటేనా పసుపు, ధనియాల పొడి, ఇక సరిపడా కారం. ఇక కారం మేము ఎక్కువ తింటాం, నేను అందుకే 4 చెంచాల కారం వేసుకున్నా. ఇక మీరు కూడా మాలాగా ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోర్రి. కొంచెం తక్కువ తినేవాళ్ళు ఒక 3 చెంచాలు వేసుకున్నా సరిపోతుంది. అట్లా 4 చెంచాల కారం వేసేసుకొని మంచి కలుపుర్రి. అంతా మంచి కలుపుకొని ఇప్పుడు కొంచెం మంట చిన్న పెట్టేసుకోర్రి. మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుర్రి. మళ్ళీ 10 నిమిషాలు అయినాక మూత తీసి చూస్తే మంచి ఆయిల్ మొత్తం పేరి ఉంటుంది పైకి, ఆయిల్ అంతా రిలీజ్ అయి ఉంటుంది కర్రీ నుండి. చూస్తేనే తినబుద్ధి అవుతుంది నాకైతే. ఇక కొంచెం సేపు ఆగాల, మళ్ళీ ఉడకకపోతే పరిశ్రమ కదా. ఇక మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇక చూడుండ్రి, నేను ఇలా అస్సలు వాటరే పోయలేను. కర్రీలో ఎంత గ్రేవీ వచ్చిందో మనకి చూస్తురుగా, ఎంతగానో గ్రేవీ వచ్చిందో కర్రీలోకి. ఇక అట్లా ఇప్పుడు ఇట్లనే తినాలి అనుకుంటే ఇట్లనే కూడా తినేయచ్చు. నాకు ఇంకా కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటున్నా, అందుకే నేను కొన్ని వాటర్ పోసుకుంటున్నా. మీకు ఒకవేళ గ్రేవీ సరిపడుతుంది అనుకుంటే ఇక్కడనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయినాయి. నేను కొద్దిగా గ్రేవీ కావాలి అని చెప్పేసి అందులో ఇంకో కొన్ని వాటర్ పోసుకొని ఇంకో పెద్ద మంట మీద ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకున్నా అంతే. కథం కర్రీ చూడండి రెడీ అయిపోయింది. 5 నిమిషాలు అయిన తర్వాత చూస్తే మొత్తం నూనె మంచి వేరింది. సాఫ్ట్ చికెన్, జ్యూసీ చికెన్ రెడీ అయిపోయింది. ఇక ఇట్లా మొత్తం కర్రీ అంతా చూసి ఇట్సా పెట్టి పోకుండ్రు అబ్బా. కొంచెం లైక్ కొట్టుండ్రి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు నా ఛానల్ని. అట్లనే కామెంట్